ఇదిగోండి ఫ్యాన్సీ బార్డర్ చూడండి, ఒకటి దానికి ఒకటి సంబంధం లేదు, వెనకాల ప్యాటర్న్ కూడా సంబంధం లేదు. సేమ్ ఇప్పుడు బార్డర్ లో ఏది వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఈ బార్డర్ ఉంది కదండి గోల్డ్ కలర్ షేడ్ లో, ఇదే బ్లౌజ్ వచ్చేసి డిజిటల్. అట్లా మీ కస్టమర్లు మిమ్మల్ని అనుకోవాలంటే ఇలాంటి కొత్త కొత్త రకాలు ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడే పెట్టాలి, అర్థమైందా? సో ఇలా ప్యాటర్న్ అయితే మారుతుంటాయి. మొత్తం డిజిటల్ కాన్సెప్ట్. డిజిటల్ అంటే డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఇది మామూలు శారీస్. హాయ్ ఆల్, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నా అని చెప్పి వెయిట్ చేస్తున్నానా? ఈ రోజు కొత్త వీడియో ఏంటంటే జస్ట్ షార్ట్ ఉంటది వీడియో, జస్ట్ 5 minutes లోపలే ఉంటది లేదా 8 minutes లోపల ఉంటది. కానీ వీడియో అదిరిపోయే ఐటమ్ అయితే తెచ్చాను. ఏంటంటే క్రషింగ్ ఫ్యాన్సీ శారీస్ అండి. చాలా ఫ్యాన్సీ కలెక్షన్. డిజిటల్ ప్యాటర్న్ వచ్చింది, డిజిటల్ ప్యాటర్న్ తో డిజిటల్ బొమ్మలు, కలంకారీ బొమ్మలు ఉంటారు కదా, అలాంటిది ఫ్యాన్సీలో. ఇంకోటి ఏంటంటే ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. దీంట్లో మొత్తం 4 దగ్గర 5 డిజైన్స్ అయితే తెచ్చాను. 5 డిజైన్స్ దగ్గర ఉన్నాయి. చాలా స్టాక్ వచ్చింది, కొత్త స్టాక్ వచ్చింది. ఈ ప్యాటర్న్ అయితే మీకు చూపిస్తున్నాను. నచ్చితే మాత్రం తొందరగా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. కొత్తగా చూస్తుంటే లైక్ కొట్టండి, స్క్రీన్ షాట్ తీసుకొని మనకు వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే బడ్జెట్ అండి. బడ్జెట్ ఇంకా చెప్పాలంటే, రేంజ్ చెప్పాలంటే అమ్ముకునే వాళ్ళకి చెప్తాను 500 కన్నా బిలో, ఇంకా బిలో. జస్ట్ 500 ఎగ్జాంపుల్ చెప్తాను. 500 కన్నా బిలో, ఇంకా చెప్పాలంటే 450 కన్నా బిలో. తొందరగా అయిపోతాయని ముందే చెప్తున్నాను. నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మొత్తం 5 డిజైన్లు అయితే వచ్చినాయి. ఫస్ట్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇదేండి ఫస్ట్ డిజైన్. అదిరిపోయింది. ఒకసారి డిజైన్ చూడండి. మొత్తం క్రషింగ్ యాష్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ప్యాటర్న్. ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్. బార్డర్ వచ్చేసి ఇదిగోండి మొత్తం ఫ్యాన్సీ బార్డర్ లో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఒకసారి. 1 సెకండ్ మైక్ టెస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. చూడండి మొత్తం కలంకారీ ప్యాటర్న్ వచ్చింది. దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయని చెప్పి కలర్ చార్ట్ అయితే దీంట్లో చూపిస్తున్నాను. ఫస్ట్ డిజైన్ ఇది. శారీ కడితే ఎలా ఉంటుందో రిఫరెన్స్ లో చూపిస్తాను. ఇదిగోండి రిఫరెన్స్. శారీ కడితే ఇలా ఉంటది మోడల్. అద్దరిపోద్ది. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లేటెస్ట్ కలెక్షన్ అండి. లేటెస్ట్ కలెక్షన్ వచ్చినప్పుడు మీకు తెలిసి మన ఎంఎస్సీ సబ్స్క్రైబర్ ఫాస్ట్ గా చూపిస్తుంటాము. క్యాట్లాగ్ ఐటమ్ చూపిస్తాము, జున్ను ముక్కలు చూపిస్తాము. జున్ను ముక్కలు అయితే ఓపెన్ చేసేటట్టుగా, అయ్యా బాబాయ్ ఓపెన్ చేసినట్టు అయిపోతున్నాయండి జున్ను ముక్కలు. నిన్న 6 మీటర్ జార్జెట్ పెట్టానా, సాయంత్రం కల్లా చూసాను మీరు ప్యాకింగ్ వీడియోలో. 6 మీటర్ జార్జెట్ అంత డిమాండ్ ఉందండి. సరే ఇప్పుడు క్యాట్లాగ్ అయితే చెప్తాం. ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ స్టైల్. ఇది ఫస్ట్ సెకండ్ కలర్, ఆల్ కలర్ చూపిస్తారు. మనం మ్యూట్ పెట్టుకోండి, ఎవరన్నా ఫోన్ లో రింగ్ టోన్ రాకుండా. థర్డ్ కలర్ అండి. సింగిల్ శారీ కావాలా, ఇంకా రేట్ చెల్లేదు, కొత్త కలెక్షన్ కాబట్టి. ఇది వచ్చేసి థర్డ్ కలర్. ఫాస్ట్ గా చూపిద్దాం అనుకున్నాను ఈ డిజైన్స్ మాత్రం, ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి. ఆన్లైన్ ప్యాకింగ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఏది ఊరికే చెప్పాను తెలుసు ఎంఎస్సీ గురించి. మీకు తర్వాత ప్యాకింగ్ వీడియోలు కూడా వస్తాయి. జున్ను ముక్కలు చూసారు కదా, దగ్గర 80 జున్ను ముక్కలు అయితే ఆన్లైన్ ఆర్డర్ వచ్చింది. ఇంకోటి తిరుపతి నుంచి ఇప్పుడు మన రీసెంట్ గా ఈ రోజు పెట్టింది వచ్చింది ఒకటి. ఏది రిపీట్ రాలేదు. సెట్ కి ఎన్ని వచ్చినాయి అంటే చూడండి, 2 కలర్స్ చూడండి. మీకు కలర్స్ కోసం చెప్తాను. 2 ఒకటి 4 6 కలర్స్ అండి. మొత్తం 6 కలర్స్ వచ్చాయి ఒక సెట్ కి. ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్. ఇప్పుడు మొత్తం 5 డిజైన్. సెకండ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఈ సెకండ్ డిజైన్ నిదానంగా చూడండి, మళ్ళీ ఫోటోలు అడగొద్దండి, కొంచెం టైం సేవ్ చేద్దాం. ఇదిగోండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఈ ప్యాటర్న్ వస్తుంది, పైన ఫ్లవర్ ప్యాటర్న్. సెకండ్ డిజైన్ వచ్చేసి ఇదిగోండి, దాని వెనకాల చూపిస్తాను ప్యాటర్న్. అర్థమైందా మీకు? సో ఇలా ప్యాటర్న్ అయితే మారుతుంటది. మొత్తం డిజిటల్ కాన్సెప్ట్. డిజిటల్ అంటే డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఇది మామూలు శారీ చదవదు. దీనికి వచ్చేసి కలంకారీ బార్డర్ కూడా మారుద్దండి. ఇదిగోండి ఇది ఒక బార్డర్, అంటే ఫ్యాన్సీ బార్డరే కానీ కలంకారీ డిజైన్ మారుతుంది అంటున్నాను. ఇది ఒకటి, ఓకేనా? ఇదొక డిజైన్, ఇది ఒక డిజైన్. ఇప్పుడు చూసే సెకండ్ డిజైన్. ఒక ప్యాటర్న్ ఓపెన్ చేశాను కాబట్టి ఇంకో ప్యాటర్న్ జస్ట్ కలర్ చూపిస్తున్నాను మీకు అర్థం కావడానికి. ఫోటో అడిగితే ఫోటో కూడా పెడతాము. ఒక శాంపిల్ కి ఒకటి అన్ని ఓపెన్ చేసి ఫోటో పెట్టానంటే కొంచెం అయ్యేది కాదు. అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎంఎస్సి అంటే వీడియో కాల్లో ఎమ్మటి సెలెక్షన్ చేసుకుంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది అంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని సెట్ పంపిన అంటున్నారు. అంత ఫాస్ట్ గా అయిపోతున్నాయి. ఓకే, అన్ని ఒకే డిజైన్ కదా అని చూస్తున్నాను. బార్డర్ అయితే చూడండి డిజిటల్ ప్యాటర్న్ లో, అసలు కలంకారీ మన విలేజ్ స్టైల్ ఎంత బాగుందో చూడండి. మంచిగా పల్లెటూర్లలో ఉండే మొత్తం ఇక డిజిటల్ ప్రింట్లు మొత్తం చూపించారు. శారీ అయితే అద్దరిపోయిందండి. తక్కువ ధరలో క్యాట్లాగ్ ఐటమ్, కొత్త ఐటమ్, పౌచ్ ప్యాకింగ్. ఓపెన్ చేసిందా లేదు. నెక్స్ట్ కలర్, సెకండ్ డిజైన్. మళ్ళీ లాస్ట్ లో అన్ని డిజైన్స్ కలిపి మీకు ఒకేసారి చూపిస్తాను, ఎందుకంటే మీకు డిఫరెన్స్ కోసం అని చెప్పి. ప్రతి సెట్ కి 6 వచ్చాయి సీల్ కట్టలు.
ఎంతవరకు ఉంటాయో తెలియదు. మన ఎంఎస్సి తెలిసిందేగా, మన ఎంఎస్సి గురించి పెట్టడం, వీడియో పెట్టడం, సాయంత్రం ప్యాకింగ్ వీడియోలో రావటము. సెకండ్ డిజైన్ అయితే చూపించాను. ఇప్పుడైతే థర్డ్ డిజైన్ చూపిస్తున్నాను. మళ్ళీ 3 కలిపి అన్ని ఒకేసారి చూపిస్తాను, ఎందుకంటే మీకు డిఫరెన్స్ అర్థం కావడం కోసం. ఇదిగోండి, ఇది వచ్చి థర్డ్ డిజైన్. ఈ కలంకారీ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇట్లా ఇద్దరు డాన్స్ చేస్తున్నట్టు అలా నిలబడి ఉన్నారు. ఇందా కలంకారీ ఒక ఇల్లు లాగా ఉంది, పల్లెటూరు. ఫస్ట్ కలంకారీ వచ్చేసి ఇంకోటి. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ అండి. ఈ డిజైన్ లో మాత్రం అదిరిపోయే కలర్స్, సేమ్ కలర్ చార్ట్ ఉంటుంది. బట్ థర్డ్ డిజైన్ ఇది. ప్రతి ఒక్క డిజైన్ లో కలర్ చార్ట్ కొంచెం చూడడానికి సిమిలర్ గా ఉంటుంది, ఓన్లీ కలర్స్ వరకు మీకు ఇది అర్థం కావడానికి కోసం. ఇప్పుడు థర్డ్ డిజైన్, ఇది ఫస్ట్ డిజైన్. ఒక్కదానికి ఒక డిజైన్ కి సంబంధం ఏం లేదు. ఈ డిజైన్లు ఎన్ని ఉంటాయో నాకు తెలియదు, ఎంతమంది బుక్ చేసుకుంటారో నాకు తెలియదు, ముందే చెప్తున్నాను. ఒక 2-3 డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక్క డిజైన్, ఇది అయిపోతే మళ్ళీ నేను వేరే డిజైన్ సజెస్ట్ చేస్తా. ఈ డిజైన్ అయితే అయిపోద్ది కాబట్టి థర్డ్ డిజైన్ గా ఒకసారి కలర్స్ చూడండి. సేమ్ ఇప్పుడు బార్డర్ లో ఏది వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఈ బార్డర్ ఉంది కదండి, గోల్డ్ కలర్ షేడ్ లో, ఇదే బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ అండి. డిజిటల్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. క్లాత్ కూడా ఎంఎస్సి గురించి తెలిసిందేగా, మంచి క్వాలిటీ ఉంటేనే నేను ఆన్లైన్కి వస్తా. అంటే చెడ్డ క్వాలిటీ ఉంటే ఆన్లైన్కి రాడేస్తానంటే రానండి. నేను ఇక్కడ లోకల్ వాళ్ళకి చెప్పుకొని అమ్ముతాను. నేను మీ తక్కువ రేటు, క్వాలిటీ కూడా రేటుకి తగ్గట్టు క్వాలిటీ తగ్గట్టు రేటు అని చెప్తాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి చెప్తాను. అది మళ్ళీ తక్కువ రేటు కొన్నాక ఇది బాగాలేదు అది బాగాలేదు అంటే ముందే చెప్తాను, ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళకి తక్కువ రేట్లో కూడా కావాలంటారు. కానీ రేటుకి తగ్గట్టే క్వాలిటీ. థర్డ్ డిజైన్ చూపించాను, అన్ని కలర్స్ చూపించలేదు, బట్ అదే కలర్ చార్ట్ ఉంటుంది. ఫోర్త్ డిజైన్ ఇప్పుడు అంటుంటారు కదా, పిండి పెట్టే కొద్ది రొట్టె అని చెప్పి, అట్లా రేటు పెట్టే కొద్ది క్వాలిటీ పెట్టే కొద్ది దానికి తగ్గట్టు రేటు. ఇది వచ్చేసి ఎలిఫెంట్, ఆర్ట్స్ అంతా ఎనిమల్ ఫారెస్ట్ ప్యాటర్న్ వచ్చిందండి. ఫారెస్ట్ ప్యాటర్న్ అంటే ఫారెస్ట్ డిజిటల్ ప్యాటర్న్ లో ఇది ఒక డిజైన్. ఓకేనా, ఇది చూడండి, ఈ డిజైన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఇందాక ఇదే డిజైన్ లో సెకండ్ ప్యాటర్న్ వచ్చింది కదా, ఇవ్వండి. ఇది ఒక డిజైన్, సేమ్ బ్యాక్ కొంచెం సిమిలర్ గా ఉంది, సేమ్ కదా కొంచెం సిమిలర్ గా ఉంది, కానీ ఫ్రంట్ అయితే మారుతుంటది. ఫ్యాన్సీ బార్డర్ లో మొత్తం మీకు డిజైన్స్ అయితే మారిపోతుంటది. చూసారా, ఈ విలేజ్ స్టైల్ వచ్చింది, ఈ ఫారెస్ట్ స్టైల్ వచ్చింది. ఎక్సలెంట్ అండి, నిజంగా క్లాత్ బాగుంటది. అంటే ఫ్యాన్సీ కదా, కొంచెం స్మూత్ గా ఉంటది, కుచ్చుకోవడం అట్లా ఉండదు. కానీ ఫ్యాన్సీ రకం, కొత్త రకాలు ఎవరైతే ఫస్ట్ తీసుకుంటుంటారో వాళ్ళ బిజినెస్ ఎప్పుడు పెరిగిపోతూ ఉంటది. ఎందుకంటే వీళ్ళ దగ్గర మన కొత్త రకం వచ్చింది, కొత్త రకాలు బాగున్నాయి, ఈసారి నెక్స్ట్ టైం కూడా వీళ్ళ దగ్గరికి వెళ్దాము, ఎప్పుడు ఒకే రకం కాకుండా అన్నట్టు ఉంటారు కదా. అట్లా మీ కస్టమర్లు మిమ్మల్ని అనుకోవాలంటే ఇలాంటి కొత్త రకాలు ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడే పెట్టాలి, అర్థమైందా? ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడే మీరు కూడా మీ కొత్త రకాలు మీ కస్టమర్లకు చూపించారనుకోండి, అప్పుడు మీ దగ్గరికి ఇంకా ఫుల్గా వస్తారు. ఏదో ఒకసారి కాదు, అంటే ఎప్పటికెప్పుడు ట్రెండింగ్ తెచ్చినామంటే ఎక్కువ కొనుక్కోవద్దండి, ఒక్కొక్క సెట్ కొనుక్కోండి అంతే. నేనైతే మినిమం 2 సెట్లు కొంటేనే పంపిస్తానండి ఆన్లైన్ లో. ఒక సెట్కి మళ్ళీ మీకు పంపించడానికి ఖర్చు అయితే ఇంతనా ఖర్చు అంటారు, నాకెందుకు అన్ని. మినిమం 2 సెట్లు కొనుక్కోండి, ఇది ఒక సెట్, జున్ను ముక్క ఒక సెట్, అట్లా రకరకాల ఏదో ఒక సెట్ కొనుక్కొని మీకు పంపించేస్తాను. ఓకే, ఇప్పుడు థర్డ్ డిజైన్ కూడా చూపించాను కదా, అంటే అన్ని చూపించలేదు, జస్ట్ కలర్స్ అయితే అదే రిపీట్ అవుతుంటది. ఒక్క నిమిషం అండి. ఓకే, ఇప్పుడైతే మొత్తం 4 డిజైన్స్ అయితే చూపించాను. ఈ 5th డిజైన్ ముందే చెప్తున్నాను, ఒక డిజైన్ కి ఒక డిజైన్ సంబంధమే లేదు. ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ పెట్టి మాకు ఈ డిజైన్ కావాలి అని అడిగినా కూడా మేమే కొంచెం కన్ఫ్యూజన్ అవుతాం. ఈ సెట్ అబ్బా చూడడానికి అన్ని ఒకేలాగా ఉంటాయి, కలంకారీ మోడలే, కానీ కన్ఫ్యూజ్ అయితే డెఫినెట్ గా అవుతాం. ఇది వచ్చేసి 1 2 3 4 5th డిజైన్ అండి. సేమ్ డిజైన్ లాగా అనిపిస్తుంది, కానీ 5th డిజైన్ మీకు డిఫరెన్స్ మళ్ళీ చూపిస్తాను. ఇది ఒక్కటి కలర్ చార్ట్ చూపించి మీకు డిజైన్స్ అన్ని అయితే చూపిస్తాను. ఓకే, చూసారు కదా, ఇంకా కలర్ చార్ట్ అయితే సేమ్ ఉంటది. ఇదిగోండి, సేమ్ కలర్ చార్ట్, గ్రీన్ అది ఇది అని అన్ని కలర్ చార్ట్ ఉంటది, కానీ డిజైన్ అయితే డిఫరెంట్. కలర్స్ 6 కలర్స్. ఎవరికి ఇది రిపీట్ కలర్ ఇయ్యను మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు రిపీట్ కలర్ వచ్చిందని మీ అందరికి చూపించి ప్యాకింగ్ వీడియో కూడా పెడుతున్నాం కాబట్టి మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు అన్ని డిజైన్స్ నేను ఒకేసారి చూపిస్తున్నాను. నచ్చితే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోవడం, మనకు ఏమంటే మెసేజ్ చేయడము. ఎన్ని రోజులు ఉంటే నాకు తెలియదు, ముందే చెప్తున్నాను. డిజైన్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతాను, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇదిగోండి, ఫ్యాన్సీ బార్డర్ చూడండి, ఒకటి దానికి ఒకటి సంబంధం లేదు, వెనకాల ప్యాటర్న్ కూడా సంబంధం లేదు. నెక్స్ట్
సేమ్ పైన ఒక డిజైన్, ఇది ఒక డిజైన్, కింద బార్డర్ లో రెండు ఒక డిజైన్. ఇది వచ్చేసి ఫారెస్ట్ డిజైన్, ఇది వచ్చేసి విలేజ్ డిజైన్. విలేజ్ కాన్సెప్ట్ చెప్పుకోండి, టెంపుల్ కాన్సెప్ట్ చెప్పుకోండి. ఇది కొంచెం మాకు ఐడియా కోసము. ఇవి కనుక మీకు నచ్చితే ఎమ్మటి స్క్రీన్ షాట్ తీసుకోవడం, సబ్స్క్రైబ్ చేయాలి ఫస్ట్. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకొని ఎమ్మటే బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ కి. 1 సెట్ కాదు, మినిమం 2 సెట్స్ తీసుకుని పంపిస్తాను. రకరకాల కొత్త అయితే రోజు మన దగ్గర ఉన్నాయి. ఇంకా మీరు ఇలాంటి కొన్ని ఇంకా ఫోన్లో ఇంకా కొత్త కలెక్షన్ ఏమొచ్చిందని చూపించమని చెప్తే మన స్టాఫ్ అయితే అన్ని చూపిస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ, బై బై.